అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి ఫ్లిప్‌కార్ట్ కుర్తా సెట్స్ మాట. కుర్తాస్ అనేనంటే మనకి ఇప్పుడు ఏ థాట్‌లో తెప్పించుకున్నామంటే నెక్స్ట్ మనకి సమ్మర్ అలాగే మనకి మంచి ఒకేషన్స్ కూడా ఉంటాయి. పెళ్లి సీజన్ అని, గృహప్రవేశాలు ఉంటాయి కదా! సో, రెండిట్లకి బావుంటది అన్న కాన్సెప్ట్‌లో తెచ్చుకున్న కలెక్షన్ మాట. తప్పకుండా మీ అందరికి యూజ్‌ఫుల్ అవుతది. నచ్చుతది కూడా అనుకుంటున్నాను. ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద కలెక్షన్ నేను వేసుకున్న డ్రెస్ మాట. ప్యూర్ కాటన్ అండి. ఇకత్ డిజైన్‌తో మనకొచ్చిందన్నమాట. సూపర్‌గా ఉంది. చాలా చాలా బావుంది. ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలంటే ఇలాంటిది ఒక డ్రెస్ చాలండి. శారీసే కట్టుకోవాలని లేదు. ఇలాంటి డ్రెస్ వేసుకున్న సూపర్ ట్రెడిషనల్ లుక్ ఉంటది. దీంతో దుపట్టా కూడా వచ్చింది. అది కూడా నేను వేసుకొని చూపిస్తా. ఫుల్ పిక్ కూడా సైడ్‌న ఒక చిన్న వీడియో క్లిప్ పిక్ యాడ్ చేస్తాను. చెక్ చేసుకోండి. సూపర్‌గా ఉందండి. చాలా చాలా బాగుంది. మంచి కంఫర్ట్‌గా ఉంది. మంచి రీజనబుల్ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉంది. కలర్ కూడా చాలా బాగుందన్నమాట. దుపట్టా వేసుకున్నాకైతే ఒక మంచి అఫీషియల్ ఇంకా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది కదా! నాకది చాలా చాలా నచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంటది. మెరూన్ ఇంకా మస్టర్డ్ యెల్లో కాంబినేషన్‌లోని ఇకత్ డిజైన్ మాట. చాలా బావుందండి. దీనిలో కలర్ చాయిస్ కూడా చాలా ఉంది. బట్ ఈ కలర్ మనకి కొంచెం చూసిన వెంటనే అట్రాక్ట్‌గా ఉంటది కదా! చాలా బావుంటది కదా! ఎవరికైనా నచ్చేస్తదని కలెక్షన్‌లో కలిపానమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. సైజెస్ మనకి ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది. మీకు ఒక సైజ్ ఎక్కువ తెప్పించుకోండి. ఎందుకంటే కాటన్ కాబట్టి మనం తడిపాక మేబీ సింక్ అవ్వచ్చు. నేను కూడా నా సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకున్నానన్నమాట. సో మీకు కూడా అదే చెప్తున్నాను. కొంచెం కాటన్ కాబట్టి ఒక సైజ్ ఎక్కువ తెప్పించుకోండి. సూపర్‌గా ఉందండి. మరి వాష్ చేశాక ఏమవుతదో ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే కాటన్ కాబట్టి మనకి తప్పకుండా కొంచెం కలర్ అయితే దిగుతది తడిపాక. బట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్‌గా ఉందండి. కమింగ్ సీజన్స్‌కి మనకి కరెక్ట్‌గా సెట్ అయిన డ్రెస్ మాట. అలాంటివి కొన్ని డ్రెసెస్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. కలెక్షన్‌లో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి మంచి వైలెట్ కలర్ డ్రెస్ అండి. వైలెట్ ఇంకా మనకి ఇది కొంచెం గ్రీన్ షేడ్, మెహందీ గ్రీన్ షేడ్‌లో వచ్చిందన్నమాట. సూపర్‌గా ఉంది కదా! కలర్ కాంబినేషన్. చాలా బాగుందండి ఇదైతే. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. చాలా తక్కువ ప్రైస్‌లోనే అవైలబుల్‌గా ఉంది. ఫస్ట్ అయితే మన కుర్తా చూసేద్దాం. కుర్తాకి వీ నెక్ వచ్చిందండి. ఇలా నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికి వీ నెక్ లాగా వచ్చిందన్నమాట ఇలాగా. ఇంకా ఇదంతా మనకి గోల్డెన్ ప్రింట్ మాట. ఇది వర్క్ కాదండి. ప్రింట్ వచ్చింది. బట్ క్లాత్ అది అలాగేం లేదు. క్వాలిటీ అయితే బాగుంది. ఫ్యాబ్రిక్ ఏంటంటే విస్కోస్ రేయాన్ మనకి. విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ బాగుంటది. వీటికి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనం రివైవ్ పెట్టుకోవడానికి, గెంజి పెట్టుకోవడం అలాంటి పెద్దగా అవసరం పడదు. వేసుకున్నప్పుడు మాత్రం ఐరన్ అయితే చేసుకోవాలి. చాలా బాగుందండి. కొంచెం పెద్ద సైజు పంపించారు నాకు ఇది. సైజ్ అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా లూజ్‌గా కూడా ఉంటదేమో అనిపిస్తుంది. బట్ వేసుకొని చూద్దాం ఒకసారి. కలర్ అయితే అద్దరిపోయిందండి. చాలా బాగుంది. ఇది టాప్. ఫ్రంట్ మనకి ఇలా వీనెక్ వచ్చింది కదా! సైడ్ స్లిట్స్ వచ్చింది కుర్తాకి. కలర్ ఎంత బాగుంది కదండి. సైడ్ స్లిట్స్. సింపుల్ కుర్తా అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ మనకి ఈ ప్రింట్ అయితే వచ్చింది. మొత్తం ఇలా ఉంది. దీనికి బాటమ్ ఇంకా దుపట్టా వచ్చినప్పటికి మెహందీ గ్రీన్. సూపర్‌గా ఉంది కలర్ కాంబినేషన్ బ్లూకి. ఎంత బాగుంది చూడండి కలర్. భలేగుంది కదా! కలర్ ఎంత బాగుంది కదా కాంబినేషన్. ప్యాంట్ మనకి వేస్ట్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్. చాలా పెద్ద సైజ్. అంటే నేను ఆర్డర్ పెడతాను. ఒక సైజ్ నాకంటే పెద్ద పెడుతుంటాను. ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ పెడుతుంటాను. వీళ్ళు ఏకంగా నాకు ట్రిపుల్ ఎక్స్ఎల్ పంపించారు. సైజ్ లేదేమో మరి. చాలా పెద్దగా ఉందండి. ఎలాస్టిక్ వేస్ట్ వచ్చింది ఇలాగా బ్యాండ్. పాకెట్స్ వచ్చింది. పాకెట్స్ కాదు, పాకెట్ వచ్చింది. ఒక పాకెట్ వచ్చింది. పలాచో టైప్. కొంచెం నేరోలాగా వచ్చి కిందకు వచ్చింది. మనకి యాంకిల్ వరకు వస్తుంది. యాంకిల్ వరకు అయితే వస్తుంది. క్వాలిటీ చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంటే విస్కోస్ రేయాన్. ఈ క్వాలిటీ అంటే మనకి సమ్మర్లోని బాగానే ఉంటుంది. ఏ సీజన్లోనే ఓకే మాట. ఈ ఫ్యాబ్రిక్ ఉక్క పెట్టదు. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఐరన్ చేసుకోవాలి. గెంజి పెట్టుకోకర్లేదు కానీ ఐరన్ చేయాలి. నేను వేసుకున్న డ్రెస్కి తప్పకుండా గెంజి పెట్టాలి, ఐరన్ చేయాలి. బట్ క్వాలిటీ అలాగే ఉంటుంది కదండి. ప్యూర్ కాటన్ అన్నప్పటికీ మనకి బ్రితబుల్ ఫ్యాబ్రిక్. ఇది కూడా బ్రితబుల్ ఫ్యాబ్రిక్. బట్ దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి అంత మెయింటెనెన్స్ ఉండదు మళ్ళీ. ఇది ఏంటంటే తక్కువ బడ్జెట్లో వచ్చిన మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. విస్కోస్ రేయాన్ వచ్చినట్టు కొంచెం షైనింగ్గా ఉంటుంది కదా! ఇదే డ్రెస్ అనుకోండి మనం అంత గ్రాండ్ లుక్ అనిపించదు. కాటన్ అన్నప్పటికీ ఏదైనా గ్రాండ్ లుక్ అనిపించదు కదా! బట్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి కలర్ అయితే అద్దరిపోయింది కదా! బ్లూ ఇంకా గ్రీన్ వచ్చినప్పటికి సూపర్గా ఉంది. దుపట్టా మనకి ఇలా వచ్చిందండి. ఇది కూడా సమ్వాట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చిందన్నమాట. చాలా పెద్ద దుపట్టా ఇచ్చారు. సింపుల్ దుపట్టా. బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందన్నమాట. డ్రెస్ మొత్తం వేసుకున్నాకైతే అద్దరిపోదండి. నేను సైడ్న పిక్ పెడతాను. మేబీ కొంచెం లూజ్ అయితే అవుతుంది.
ఎందుకంటే సైజ్ చాలా పెద్దది ఇచ్చేసారండి. డ్రెస్ వేసుకున్నాక ఇలాగ వస్తుంది. సూపర్గా ఉందండి. ఇట్లా చాలా కలర్ చాయిస్ ఉంది. నాకైతే ఈ బ్లూ ఇంకా గ్రీన్ అన్నప్పటికీ లుక్ చాలా బాగుంటుంది కదా, సో తీసుకున్నాను అనమాట. కింద మనకి ఇలా టెజల్స్ లాగైతే వచ్చింది. ఇలాగుందనమాట. చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా. మనకి 650 పడుతుందండి ఈ డ్రెస్. దీంట్లో కూడా మనకి ఎల్ నుంచి XXL వరకు ఉంది. నాకు పంపించి XXL ఏదో పంపించారు. ఇదిగండి పెద్ద పంపించారు. ఇది సింక్ అవ్వదండి, వాష్ చేస్తే మనకి సింక్ అవ్వదు. మన సైజ్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ప్యాంట్ కొంతమందికి బాటమ్ దగ్గరికి వచ్చినప్పటికి ప్రాబ్లం వస్తుంది కదా, వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ తీసుకుని అండర్ ఆర్మ్స్ నుంచి కింద వరకు కుట్టు వేసేసుకోండి. అలాంటి ప్రాబ్లం నాకు ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లం. సో మీలో ఎవరికైనా అలా ప్రాబ్లం ఉంటే ఒక పెద్ద సైజ్ తీసుకుంటే మీకు షోల్డర్స్ జారిపోద్ది. మళ్ళీ పెద్ద సైజ్ చూడండి, ఇది నేను XXL తీసుకున్నాను అనమాట. షోల్డర్ జారిపోతుంది చూసారు. నాకు ప్యాంట్ సరిపోయింది, షోల్డర్ జారిపోతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఉంటే ఒక సైజ్ పెద్దది తీసుకుని మనం సైడ్న కుట్టు వేసేసుకోవచ్చు. నేను ఇంకా దీనికి వేయలేదు అనమాట. సో కొంచెం లూజ్ అయితే అనిపిస్తుంది, వేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. అలాగే ఈ ఫ్యాబ్రిక్కి మనకి ఆ ప్రాబ్లం రాదు, సింక్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. కలెక్షన్లో నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి ఇది చందేరి ఫ్యాబ్రిక్ తోటి గ్రీన్ షేడ్ అండి, పైన్ గ్రీన్ అంటారు కదా, ఆ షేడ్ అయితే వచ్చింది. ఇలాగ వచ్చింది అనమాట. ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్, వైట్ కలర్ కాటన్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చాలా బాగుంది. ప్యాటర్న్ చాలా బాగుంది అనమాట, డిఫరెంట్గా ఉంది. కలర్ మనకి పైన్ గ్రీన్ అన్నప్పటికీ ఇది గ్రీన్ కాదు, అంటే మనకి ఆకుపచ్చ రంగు రాదు, కొంచెం ఏంటంటే బ్లూ గ్రీన్ ఆ టైప్ వస్తుంది అనమాట. పైన్ గ్రీన్ అంటే మీకు ఐడియా ఉందా? సేమ్ అదే కలర్ అనమాట. చాలా బాగుందండి ఇది కూడాను. ఇది కూడా మనకి 3 పీస్ కుర్తీ సెట్, టాప్ బాటమ్ ఇంకా దుపట్టాతో అయితే వస్తుంది. కుర్తా అయితే ఇలా వచ్చిందండి, వీ నెక్ ప్యాటర్న్తో వచ్చిందన్నమాట. ఇది మనకి XXL వచ్చిందండి. దీని నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికి వీ నెక్ ప్యాటర్న్ వచ్చిందండి. వీ నెక్ ప్యాటర్న్ వచ్చి ఇదంతా మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనమాట. ఈ థ్రెడ్ వర్క్ కూడా కొంచెం మనకి ఏంటంటే ఎంబోజ్డ్ లాగా ఉంటుంది. దగ్గర నేను చూపిస్తాను చూడండి, కొంచెం ఇలా ఎంబోజ్డ్ లాగా అయితే వచ్చిందన్నమాట. సమ్ నీడిల్కి ఇలా చుట్టుకుని వర్క్ చేస్తారు కదా, ఆ టైప్ అయితే ఉంటుంది. మరి దీనికి పేరు నాకు తెలియదు, ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పేస్తున్నాను. ఇంకా స్లీవ్స్ వచ్చినప్పటికీ సేమ్ అదే ఎంబ్రాయిడరీ వర్క్, బట్ ఇలా స్కాలప్ బోర్డర్ అయితే వచ్చింది. ఎల్బో స్లీవ్స్ అండి. కొంచెం మనకి బెల్ట్ టైప్ అనమాట. ఇక్కడ మనకి ఇలాగా దగ్గర కాకుండా ఇలా బెల్ట్ టైప్ అయితే వస్తుంది అనమాట స్లీవ్స్. అదైతే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ ఫ్లవర్ ఉంది కదా, డ్రెస్ అంతా మనకి ఇలా ఫ్లవర్ లా చిన్న ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి. విత్ లైనింగ్ క్లాత్ అండి, లైనింగ్ క్లాత్ కూడా ఉంది. మంచి క్వాలిటీ లైనింగ్ క్లాత్ ఉంది. లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు. ఇది ఫ్రంట్ కదా, ఇలా ఉంది. బ్యాక్ మళ్ళీ మనకి ప్లెయిన్ నార్మల్ సైడ్ స్లీట్స్. డ్రెస్సెస్ ఏంటంటే ఈ లెంత్ చాలా పెద్దగా వచ్చింది అనమాట, అంటే కాఫ్ వరకు వచ్చింది. కొన్ని డ్రెస్సెస్ నీస్ వరకు వస్తుంది, అవి షార్ట్ కూడా వేసుకుంటే ఇంకా షార్ట్ కనపడుతుంది. ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే కొంచెం హైట్గా కనపడుతుంది అనమాట. ఈ డ్రెస్సెస్కి అదో బెనిఫిట్ అయితే ఉంది. చాలా బాగుందండి, మంచి కాఫ్ లెంత్ వరకు అయితే ఉంది అనమాట. ఎప్పుడైనా ఇలాగా డ్రెస్ తీసుకున్నప్పుడు అదొకటి చెక్ చేసుకోవాలి మనం, అది ఎంతవరకు వస్తుంది అన్నది. నీస్ వరకు వస్తే అది కొంచెం ఆడ్ లాగా ఉంటుందండి. మనకి కాఫ్ దాటితే చాలా బాగుంటుంది. మీ కింద పలాజో వేయండి, లెగిన్ వేయండి, ఏది వేసినా కాఫ్ దాటితే కుర్తీ అందం ఉంటుంది. అది ఏ ఏజ్ వరకైనా, కొంచెం చబ్బీగా ఉన్నా, కొంచెం షార్ట్గా థిన్గా ఉన్న ఎవరికైనా కొంచెం అలా వేసుకుంటేనే అదొక డిగ్నిటీ లుక్ ఉంటుంది. నీస్ వరకు ఉన్న డ్రెస్ నేను మొన్న వీడియోలో చూపించాను, అది నాకే నచ్చలేదు. కొంచెం నీస్ వరకు వచ్చింది మేడం. సమ్ టైమ్స్ నాకు ఏంటంటే కొన్ని డ్రెస్ నీస్ వరకే వస్తాయి, బట్ నేను వీడియో చేస్తాను కాబట్టి వేసుకొని చూపించాను కాబట్టి చూపిస్తుంటాను. మీరు తీసుకున్న మాత్రం చూసుకోండి, మీ హైట్కి మీరు వేసుకున్నాక అది కాఫ్ వర్క్ వస్తే ఆ డ్రెస్ చాలా డిగ్నిటీగా ఉంటుంది. దుపట్టాతో మీరు బేకప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఈ డ్రెస్ మనకైతే 850 పడుతుంది, 850 or 870 అయితే పడుతుంది, బట్ క్వాలిటీ కూడా అలాగే ఉందండి. చందేరి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది, మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్. క్వాలిటీ చూసారా, మంచి షైనింగ్ ఉన్న క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, పాకెట్ అవైలబుల్, పాకెట్ కూడా ఉంది. విత్ పాకెట్ ఒక సైడ్ వచ్చింది. ఈ బాటమ్ కూడా మనకి స్లీవ్స్కి ఎలా బెల్ట్ టైప్ వచ్చిందో ప్యాంట్కి సేమ్ అలాగే బెల్ట్ టైప్ లాగా వచ్చింది అనమాట. కొంచెం లూజ్గా వచ్చి ఇలాగ వచ్చింది అనమాట ప్యాంట్. బాగుంది ఇది కూడాను. దీనికి మళ్ళీ ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు ఒకటి పెట్టి మళ్ళీ ఈ వర్క్ది ఇంకా జాయింట్లా పెట్టారనమాట. ఇది కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. మంచి అఫీషియల్ పార్టీ వేర్ లుక్ డ్రెస్ అయితే చాలా బాగుంది. దుపట్టా వచ్చినప్పటికీ ఇది మనకి టిష్యూ టైప్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. చాలా పెద్దగా ఉంది, ఇలా ఉంది.
పార్టీ వేర్ లుక్ డ్రెస్ కాబట్టి మనకి ఇలాంటివే కొంచెం వస్తుంటాయి. మరి సిల్క్ టైప్ వస్తుంది, దాంట్లో కొంచెం ఇది టిష్యూ టైప్ అయితే వచ్చింది. సిల్క్ టైప్ వచ్చింటే బాగుంది, ఇంకా డ్రెస్కి అందం పెరిగిపోదును. బట్ చందేరి వచ్చినప్పటికి మనకి ఇలాంటి దుపట్టాలు ఎక్కువగా ఇచ్చేస్తున్నారండి. మనం ఇది వేసుకోవచ్చు, లేకపోతే దానికి కొంచెం ఎల్లో షేడ్, మ్యాంగో ఎల్లో టైప్ అలాంటి దాన్ని తీసుకున్న పైన్ గ్రీన్కి బాగుంటుంది. పింక్ అంత బాగోదేమో కానీ మస్టర్డ్ కాదు, లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో టైప్ దుపట్టా ఏమైనా ఉంటే మన సిల్క్ ఫ్యాబ్రిక్ది దాంతో పేరప్ చేసుకుంటే బాగుంటుంది. పైన్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఇది మన సెకండ్ డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ కూడా మంచి బడ్జెట్లో సూపర్ డ్రెస్ అండి. ఇదైతే మనకి అనార్కలి టైప్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను చూపించిన 3 డ్రెస్సెస్ అండి, నేను వేసుకున్నవి 2 డ్రెస్సెస్. ఇందులో నేను సెకండ్ డ్రెస్ అన్నాను కదా, థర్డ్ డ్రెస్ అది. ఫస్ట్ సెకండ్ డ్రెస్ ఏమో బ్లూ, వైలెట్ అండ్ మెహందీ గ్రీన్, అది చందేరి ఫ్యాబ్రిక్ ఈజ్ ద థర్డ్ వన్. ఇప్పుడు చెప్పింది ఫోర్త్ డ్రెస్ ఇది అనమాట. చాలా బాగుంది, ఇది కూడా మంచి కలర్లోని చాలా బాగుందండి. అసలు చెప్పాలంటే ఈ డ్రెస్ నేను పిక్లో చూసాను, చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉందో. రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. మనకి ఏంటంటే కోట్ టైప్ లాగా అలాగ వచ్చింది అనమాట. ఇది మనకి అనార్కలి డ్రెస్ కదా, సో ఇంతవరకు యోక్ పార్ట్ అంతా ఒకటి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగ మనకి ఫ్రాక్ లాగా వచ్చింది అనమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, చిన్న సీక్వెన్స్ వచ్చి ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా బాగుందండి, మంచి డ్రెస్ ఇది. డ్రెస్ కలర్ వచ్చినప్పటికి పీకాక్ బ్లూ అండి. ఇంకా స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో స్లీవ్స్. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఇచ్చారన్నమాట, ఇదంతా కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఇది ఎక్స్ట్రా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఈ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఇది కొంచెం ఇలాగ ఉందన్నమాట. కింద ఇలాగ ఒకటి గోటి పట్టి లాగా ఇచ్చారన్నమాట, ఇలాగా ఎడ్జ్కి డిజైన్ ఇలాగ ఉందండి. బాగుందండి, మంచి బడ్జెట్లో డ్రెస్ అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా పెద్ద సైజు పంపిస్తారండి, చాలా లూజ్గా ఉందన్నమాట. ఇదంతా మొత్తం మనకి ఫ్రాక్ టైప్. వాళ్ళ దగ్గర సైజ్ లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వేరే సైజ్, లాస్ట్ టైం వీడియోలో కూడాను పెద్ద సైజ్ XXL లాంటి పంపిస్తారు, ఈసారి అలాగే చేశారనమాట. ఇది మొత్తం ఇలా ఫ్రాక్ టైప్ అయితే వచ్చింది. సెమీ అనార్కలి టైప్ అనమాట. సేమ్ ఇదే గోటి పట్టి మనకి స్లీవ్స్కి ఇచ్చినట్టు కింద ఎడ్జ్ కూడా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మెత్తడ్ ఫ్యాబ్రిక్స్ అని చాలా బాగున్నాయండి. మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇలా డ్రెస్సెస్ ఏంటంటే మనకి 600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా రీజనబుల్ ప్రైస్లోని మంచి డ్రెస్సెస్ అయితే కలెక్షన్ ఇది చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, చాలా చాలా బాగుందన్నమాట. ఒకసారి లూజ్గా ఉన్న సైడ్ పిక్ పెడతాను వేసుకుని, కొంచెం లూజ్ అయితే ఉంటుంది, చూసిన మీరే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఇంత లూజ్గా ఉంది అనుకోకండి, కొంచెం డుంబులా ఉంటుంది అనమాట ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే కదా. బాగా లూజ్గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ మనకి సింక్ అవ్వదు, కలర్ స్టాక్ లేని వల్ల మనం పెట్టిన సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ పంపించేస్తాను. నేను తప్పకుండా XXL పెడుతుంటానండి. విత్ సింగిల్ కుర్తీ అయితే మనకు పర్లేదు, XL సరిపోతుంది. విత్ పైజామా వస్తుంది అంటే తప్పకుండా నేను అది XXL పెడతాను, నాకు పైజామాతో ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అందుకు సో కుర్తీ ఇదండి. బాటమ్ చూసేద్దాం. బాటమ్ వచ్చినట్టు దీనికి కూడా ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది, ఇలాగ వచ్చింది. నార్మల్ పలాజో ప్యాంట్, పాకెట్స్ వచ్చిందండి, రాలేదండి, అనార్కలి కదా, సో పాకెట్స్ రాలేదన్నమాట. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ప్యాంట్ అయితే వచ్చింది. దుపట్టా వచ్చినప్పటికి మనకి కాటన్ సిల్క్ అయితే వచ్చిందండి. కాటన్ సిల్క్ చాలా బాగుంది, చాలా మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. పెద్ద దుపట్టా వచ్చింది. సేమ్ టాప్ బాటమ్ అంతా మనకి పీకాక్ బ్లూ కలర్లోనే వచ్చింది అనమాట. ఇది కాటన్ సిల్క్ అన్నది కానీ ఇది కాటన్ సిల్క్ కాదండి, కాటన్ టైపే వచ్చింది. అక్కడ మొత్తం మన డిస్క్రిప్షన్లోని కాటన్ సిల్క్ అని చెప్పారు, బట్ కాటన్ ఫ్యాబ్రికే వచ్చింది. ఇంకా సేమ్ మనకి బాటమ్కి ఎడ్జ్కి అలాగే వచ్చింది గోటి పట్టి, స్లీవ్స్కి అలాగా సేమ్ దీనికి కూడా అలాగే వచ్చిందండి. చాలా బాగుందండి. డ్రెస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. దీంతో ఏదైనా వైట్ పెరల్ సెట్ ఇయర్ రింగ్స్ అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా పెద్ద దుపట్టా అండి. డ్రెస్ వేసుకుని సైడ్న పిక్ పెడతాను, లేకపోతే యాప్లో పిక్ అని పెడతాను, చెక్ చేసుకోండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. 650 ఎంతో పడుతుందండి. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. మంచి డ్రెస్ అండి, మంచి ప్రైస్లో మంచి డ్రెస్ ఇది. మనకి అనార్కలి వచ్చింది. దీంట్లో సైజెస్ కూడా మనకి L నుంచి 4XL వరకు ఉందండి. ఎంత చబ్బిగా ఉన్న వాళ్ళకైనా డ్రెస్సెస్ సైజెస్ అవైలబుల్గా ఉందన్నమాట. ఇంకా కలర్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా, పికాక్ బ్లూ. మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే డిస్క్రిప్షన్ ద్వారా లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. సూపర్ అండి అసలు డ్రెస్సెస్ అని ఈరోజు ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అది కూడా ఏంటంటే మనకి చాలా మంచి ఆఫర్. నేను ఇందాక చూపించాను కదా, కొంచెం బ్రాండెడ్ టైప్ డ్రెస్సెస్ అండి. సో క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా మనకి మన బడ్జెట్లో వచ్చేస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇది చూడండి, మొత్తం ఇది పిక్ పెడతాను మీకు. 5999 అయితే ఉందన్నమాట. మనకి ఇది జస్ట్
750 ఆర్ 850కి అనుకుంటా, 850కే డ్రెస్ అవైలబుల్గా ఉంది. ఇది మనకి ఏంటంటే సెప్టెంబర్ 2025. మ్యానుఫ్యాక్చర్, అందువల్ల కొంచెం తక్కువ రేట్లు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇలాంటి డ్రెస్సెస్ మనం చూసి తీసుకోవాలండి. మీకు ఓకే మాకు తక్కువ ప్రైస్లో వస్తుంది, సెప్టెంబర్ 2005 పెద్ద ఏం కాదు, తీసుకోవచ్చు అంటే మరీ ఓల్డ్ స్టాక్ ఏం కాదు. అలాంటి కొన్ని డ్రెస్సెస్ ఉంటాయన్నమాట. నేను ఇంత డీటెయిల్గా నేను చెప్తున్నానంటే ఏదైనా చెప్తే డీటెయిల్గా జెన్యున్గా ఉండాలని చెప్తున్నాను. ఇలా ట్యాగ్స్ వల్ల మనకు తెలుస్తుంది అన్నమాట అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఏంటి అన్నది. దీంట్లో మనకి అది కూడా ఇచ్చేస్తారు, ఇది డ్రెస్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అది కూడా అది చూసి తీసుకోండి. మీరు ఎప్పుడైనా డ్రెస్సెస్ ఇలా బ్రాండెడ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఆఫర్లో వచ్చినప్పుడు వాటి రేట్ ఇంకా ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయినది అని చూసి తీసుకోండి. డిసెంబర్ అలా సెప్టెంబర్ అన్నా పెద్ద ఏం కాదు, జస్ట్ 5 or 6 months అయింది కాబట్టి మనం 2-3 years ఈజీగా ఇవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మరీ స్టాక్ కూడా కాదు కదా. సో ఇలాంటి బ్రాండ్స్ మనకి తక్కువ రేట్లో వచ్చినప్పుడు ఇలా కొంచెం ఇయర్ అయిపోయింది, కొత్త సంవత్సరం వస్తుంది కదా, కొంచెం ఆఫర్లు పెడుతుంటారు అనమాట. ఇలాంటి డ్రెస్సెస్ ఉంటే నేను తీసుకొస్తుంటాను, సెలెక్ట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఇవి కూడా సేమ్ మనకి మీషోలోనే అండి. ఏంటంటే 7 days రిటర్న్ పాలసీ ఉంటుంది అనమాట. తీసుకుని మీకు నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు, మన డబ్బులు మనకి అమౌంట్ మనకు వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కొన్నింటికి ఏంటంటే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోండి. బ్యాంక్ ఆఫర్స్ వల్ల మన 10%, 5% డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్తారనమాట. అది కూడా చూసి తీసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే మనకి బ్రాండెడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా మనకి కార్డ్స్ ఆఫర్ ఉంటుంది. కార్డ్స్ ఆఫర్ వల్ల తీసుకుంటే కొంత తగ్గుతుంటాయి. మంచి బ్రాండ్లోవి మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది. బ్రాండ్ వేసుకున్నామని కూడా ఒకటి ఉంటుంది కదా, అంటే నేను చెప్తాను కొంతమందికి బ్రాండ్ ఇష్టపడతారు ఎక్కువగా. సో అలాంటి వాళ్ళు అంటే బ్రాండ్లో వేసుకుంటున్నాం, మంచి ప్రైస్లో వస్తుంది అన్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. అది చూసుకుని తీసుకోండి మ్యానుఫ్యాక్చర్ డేట్లు అవన్నీ. నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పుడు ఒక పింకిష్ రెడ్, ఇదేంటంటే డార్క్ పింక్, మనకి హైబ్రిడ్ గులాబీ ఉంటుంది కదా, ఆ కలర్ పింక్ అయితే వచ్చింది. మీరు రెడ్ అనుకోవచ్చు, పింక్ అనుకోవచ్చు, అలాగైతే ఉందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం పాలిస్టర్ టైప్ ఫ్యాబ్రిక్ అండి. బట్ ఏంటంటే నాకు డ్రెస్ ప్యాటర్న్ నచ్చి తీసుకున్నాను అనమాట, చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్, టాప్ బాటమ్ ఇంకా దుపట్టా వచ్చింది. అంటే అనార్కలి టైప్ వచ్చి ఈ కలర్కి ఈ సిల్వర్ నెక్ రావడం నాకు చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుంది కదా. ఈ కొంచెం డార్కిష్ పింకిష్ రెడ్ ఆ కలర్ అనమాట. అలాగొచ్చి ఇలాగా ఈ సిల్వర్ నెక్ ప్యాటర్న్, వీ నెక్ ప్యాటర్న్ వచ్చింది. ఇంకేంటంటే ఇది అనార్కలి వచ్చింది అనమాట. ఇది కొంచెం కిందకి దిగితే ఇంకా బాగుంటుంది, వేసుకొని చూడాలన్నమాట ఎలా వస్తుంది ఏంటని. హ్యాండ్స్ వచ్చినప్పటికీ మనకి మేబీ ఎల్బో హ్యాండ్స్ కంటే కొంచెం పెద్దగానే వస్తుందండి. ఇదంతా మనకి అనార్కలి అనమాట. అనార్కలి ఇది చూసారు, కలీ టైప్, ఇలా కలీ స్టిచ్చింగ్, డైరెక్ట్ ఇలాగా ఫ్రాక్ టైప్ కాకుండా కలీ టైప్ అయితే వచ్చింది. సో చాలా పెద్ద అనార్కలి వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ మనకి కొంచెం పాలిస్టర్ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే అంత క్వాలిటీ లేదు, ఎవరికైనా నచ్చితే తీసుకోండి. లైనింగ్ క్లాత్, లైనింగ్ కూడా లేదండి, లైనింగ్ లేదు, బట్ సీత్రూ లేదు అనమాట. కలర్ నాకు చెప్పినా కదా కలర్. నెక్స్ట్ ఈ సిల్వర్ ఈ రెడ్ అన్నప్పటికీ బ్రైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఈ డ్రెస్ వేసుకోలేమండి, వింటర్లో అయితే ఓకే, నైట్ పార్టీస్కి వాటికైతే ఓకే. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ఇలాగొచ్చింది, నార్మల్ పలాజో టైప్. పాకెట్స్ ఉండదు ఎందుకంటే అనార్కలి కాబట్టి పాకెట్స్ ఉండదు. దుపట్టా ఏంటంటే మనకి మళ్ళీ ప్రింట్ టైప్ వచ్చింది అనమాట. రబ్బర్ ప్రింట్ అంటే ఐడియా ఉందా మీకు? ఇది దుపట్టా ఇలా వచ్చింది అనమాట. సిల్వర్ కలర్ మనకి నెక్ ప్యాటర్న్ డిజైన్ అంతా వీనెక్ వచ్చింది కదా, సేమ్ దీనికి అలాగ వచ్చింది. దుపట్టా కూడా మనకి రబ్బర్ ప్రింట్, చిన్న మడతతో కర్చీప్ లాగా ఉందన్నమాట. ఇది లెంత్ చాలా ఎక్కువ ఉందండి. అది మొత్తం ప్లెయిన్ కదా, సో ఈ మాత్రం ఉంటేనే అది మనకి పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉంటుంది, హెవీగా కనబడుతుంది అనమాట. ఇది కొంచెం మనకి జిగ్జిగ్గా ఉన్నది మొత్తం. ఇదంతా రబ్బర్ ప్రింట్ అండి. ఐరన్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం, అతుకుపోతుంది, ఐరన్ బాక్స్ అతుకుపోతుంది, అలా ఫెవికాల్ లాగా అతికిపోతుంది అనమాట. సో దీన్ని మనకి ఐరన్ చేయకూడదు, మేబీ చేసినా ఇలా వెనక నుంచి చేయాలైనా. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం పాలిస్టర్ కాబట్టి ఐరన్ అవాయిడ్ చేయాలి, చేసిన పేపర్ పెట్టి ఐరన్ మీకు తెలిసే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. బాగుందండి డ్రెస్ అయితే, చాలా బాగుంది. వేసుకున్నాక ఎలా ఉంటుందో. ఫ్యాబ్రిక్ అయితే పాలిస్టర్ ఫ్యాబ్రికే, కొంచెం సమ్మర్లో వేసుకోవడం కష్టమే, బట్ లుక్ అంటే కొంచెం పార్టీ వేర్ లుక్ లాగైతే ఉంది. ఎవరికైనా నచ్చితే తీసుకోండి, అమ్మాయిలు బాగుంటుంది మీకు డ్రెస్. చాలా బాగుంది. నేనైతే మొత్తం జెన్యున్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ప్రతి ఒక్క డ్రెస్కి వీలైతే నేను యాప్లో పిక్ అయినా, కాకపోతే నేను వేసుకున్న పిక్స్ అయినా పెడతాను, కాకపోతే చిన్న షార్ట్ వీడియో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.